రాడిసన్ డ్రగ్స్ కేసులో 10 మంది వీఐపీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాడిసన్ హోటల్లో నిర్వహించిన పార్టీలో కొకైన్ను పేపర్లో చుట్టి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పార్టీలో పాల్గొన్న మొత్తం 10 మంది వీఐపీలకు నోటీసులు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా వ్యాపారవేత్త వివేకానంద, అబ్బాస్లు ఉన్నారు. వీరందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంతమంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలేంటి? గచ్చిబౌలి రాడిసన్ బ్లూ 5-స్టార్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు పోలీసులు. ఇందులో యాక్చువల్గా మొదటగా ఈ హోటల్కు సంబంధించిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ గజ్జల వివేకానంద్ ఇందులో రూమ్ నంబర్ 1200 అలాగే 1204 ఈ రెండు రూమ్లలో అతను బుక్ చేసుకొని నైట్ అంతా కూడా పార్టీ ఇచ్చినట్లయితే ఇనిషియల్గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందులో డ్రగ్స్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నట్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో మిడ్-నైట్ 12:30 ఆ టైంలో పోలీసులు అక్కడికి వెళ్ళారు. సో వీళ్ళు అక్కడికి వెళ్ళే లోపే అందులో పార్టీ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళంతా కూడా రిటర్న్ వెళ్ళిపోయారు. వీళ్ళకు పక్కా సమాచారం ఉంది కాబట్టి డైరెక్ట్గా వివేకానంద ఇల్లు ఇటు ప్రశాసన్ నగర్ జూబ్లీ హిల్స్లో అతని ఇల్లు ఉంటుంది. సో అతని ఇంటికి వచ్చేసి డైరెక్ట్గా మార్నింగ్ అతన్ని విచారించారు. సో అతన్ని విచారించిన టైంలో మొదటగా అతను ఆ పోలీసులకు సహకరించలేదు. ఆ తర్వాత పోలీసులు అతని ఫోన్ తీసుకొని ఆ నైట్ టైంలో ఎక్కడెక్కడ పార్టీ జరిగింది ఏంటి అని అన్ని విషయాలు తీసుకున్నారు. దీంతో పాటు మరోవైపు హోటల్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేశారు. సో మిడ్-నైట్ ఎక్కడెక్కడ పార్టీ జరిగింది, సో ఏ రూమ్లో జరిగింది, అలాగే ఎంతమంది వచ్చారు, సో వచ్చిన వాళ్ళలో రూమ్ నంబర్ 1200 అలాగే 1204 ఈ రెండు రూమ్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు అవంతా కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేశారు. దీనిలో మొదటగా ఈ పార్టీ ఇచ్చింది అయితే గజ్జల వివేకానందాన్ని గుర్తించారు. సో అతన్ని ఈరోజు మార్నింగ్ పోలీసులు జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లోని అతని ఇంటికి వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మొదటగా అతను పోలీసులకు సహకరించకపోవడంతో ఆ తర్వాత అతన్ని డైరెక్ట్గా ఎక్కడి నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అతన్ని టెస్ట్ కూడా చేశారు. డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాత అతనికి కొకైన్ తీసుకున్నట్టు పాజిటివ్ కూడా వచ్చింది. సో ఇతనితో పాటు మరో 2 వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళకు కూడా టెస్టులు చేయించగా పాజిటివ్ వచ్చింది. కాకపోతే ఇప్పటి వరకు 3 టెస్టులు చేశారు, కానీ మిగతా మొత్తం పార్టీలో పాల్గొంది మాత్రం 10 మంది అని గుర్తించారు. సో దీనిలో 7 జెంట్స్ ఉండగా వీళ్ళతో పాటు 3 మహిళలు కూడా యువతులు కూడా ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. సో దీంట్లో ఇప్పటికే అబ్బాస్, రఘు వీళ్ళతో పాటు కేదార్ అనే వ్యక్తి కూడా వీళ్ళతోటి డ్రగ్స్ తీసుకున్నట్లయితే పోలీసులు గుర్తించారు. సో ఈ కేదార్ అనే వ్యక్తి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు, అతడి కొన్ని సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. లేటెస్ట్గా ఇటు విజయ్ దేవరకొండ బ్రదర్ వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు సంబంధించిన గమ్ గమ్ గణేష్ అనే కొత్త అప్కమింగ్ మూవీ వస్తుంది, దానికి కూడా అతను ప్రొడ్యూసర్గా ఉన్నాడు. ఇవే కాకుండా ఇటు జూబ్లీ హిల్స్లో అలాగే మాదాపూర్లో కొన్ని పబ్బులు కూడా అతను నిర్వహిస్తున్నాడు, వాటిలో కూడా మేనేజింగ్ డైరెక్టర్గా ఈ కేదార్ ఉన్నాడు. సో ఇతనితో పాటు ఇంకా చాలా మంది హై ప్రొఫైల్ వీఐపీలే నైట్ ఈ పార్టీలో పాల్గొన్నారు. సో ఈ పార్టీకి సంబంధించి డీటెయిల్స్ అన్ని తీసుకుంటామని పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దీనికి సంబంధించి ఈ మొత్తం 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము నోటీసులు ఇస్తాం. ఇప్పటి వరకు 3 మేము కలిసి వాళ్ళందరికి సంబంధించి ఇటు డ్రగ్ టెస్టులు చేయగా వాళ్ళది పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. అలాగే దీంతో పాటు నైట్ పోలీసులు అక్కడికి హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 3 కవర్లు వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ కవర్లకు సంబంధించి ఇటు క్లూస్ టీమ్స్ని పిలిపించారు. దీంతో పాటు ఒక పేపర్ రోల్, వైట్ పేపర్ రోల్ కూడా దొరికింది. సో ఈ వైట్ పేపర్ రోల్ ద్వారా ఈ మూడింటికి సంబంధించి దానిలో ఉన్న కొకైన్ తీసుకొని వాళ్ళు వైట్ పేపర్ రోల్ యూజ్ చేస్తూ డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా ఆ తర్వాత గజ్జల వివేకానందను అతని దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు అతని iPhone 12 కూడా అతని దగ్గర నుంచి రికవరీ చేసుకున్నారు. నైట్ ఎవరెవరితో చాట్ చేశాడు, ఎవరెవరితోటి ఫోన్ మాట్లాడాడు, ఆ అన్ని అంశాలు కూడా పోలీసులు ఇప్పటికే టెక్నికల్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అలాగే హోటల్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేశారు. సో దానిలో ఎవరెవరు వచ్చారో చూశారు. అలాగే ఇటు గజ్జల వివేకానందకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ ఇప్పటికే రికార్డ్ చేశారు. సో ఈ కేసులో ఇప్పటి వరకు 3 పోలీసులు సంప్రదించారు. 3కి టెస్టులు చేస్తే వాళ్ళకి పాజిటివ్ వచ్చినా మిగతా 7 కూడా ఎవరెవరు ఉన్నారు అనే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే తీసుకున్నాం. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా ఈ విచారించి దానికి సంబంధించి, ఎందుకంటే NDPS యాక్ట్ 27 సెక్షన్ 27 ప్రకారం ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో సో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు వాళ్ళ అధికారం మాకు ఉన్నదని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా వీళ్ళకి డ్రగ్స్ ఎవరి నుంచి వచ్చినాయి, అసలు డ్రగ్ పెడ్లర్ ఎవరు, వీళ్ళకు ఈ వివేకానందకు డ్రగ్స్ ఇచ్చింది ఎవరు అనే అంశాలపైన కూడా మేము ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అయితే ఇటు గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు. యశోద.